సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుక ఒంగోలు 24వ డివిజన్ కూరగాయల మార్కెట్లోని అన్నా క్యాంటీన్లో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నా క్యాంటీన్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి డివిజన్ అధ్యక్షుడు గుంటూరు రాంబాబు ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర ప్రదాత ముందు చూపుతో ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారని, అలాంటి విజనరీ నాయకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎం రామకృష్ణ, బేతంశెట్టి హరిబాబు, చెంగల్శెట్టి అశోక్, సుబ్బారావు గుప్తా, జీవీఎస్ లక్ష్మి, ఆదయ్య, రామకృష్ణ, జాన్బీ, సిహెచ్ అంజమ్మ, పల్లపోతి వెంకటేశ్వర్లు, మహేష్, నాగేశ్వరరావు, శంకర్ తదితరులు అల్పాహారం వడ్డించారు. చెప్పండి. హ్యాపీ బర్త్డే. కార్యక్రమం సాధించిన మా 24 డివిజను కూటమి నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ ఒక విజనరీ నాయకుడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు 24వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య మార్కెట్లోని అన్నా క్యాంటీన్ వద్ద చాలా ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక సేవ. పుట్టినరోజు పూట అందరూ క్రాకర్స్ కాల్చండి, పార్టీలు చేసుకోండి అని చెప్పంటాడు. ఆయన సతీమణి నిన్న అన్నా క్యాంటీన్ల కోసం ఉచితంగా ఈరోజు మొత్తం భోజనాలు మొత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేయడం కోసం 76 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చింది. దాని ద్వారా చాలామంది పేదలకి ఈ రోజున చంద్రబాబు నాయుడు పుట్టిన సందర్భంగా వారికి ఉచితంగా అన్నం పెట్టడం చాలా ఆనందదాయకం. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు పిలుపు మేరకు ప్రతి డివిజన్లో కూడా ఏదో సేవా కార్యక్రమం చేపడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. తెలుగుదేశం పార్టీలో సేవ అంటేనే ముందుకు వస్తారు, సర్వీస్లో ముందుంటారు. ఇలాంటి కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అజరామరంగా తెలుగుదేశం పార్టీ కీర్తి జెండా